అనగననగరాగమతిశయించుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పన్నులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుల వేమ. ఓ వేమ పాడగా పాడగా రాగం అభివృద్ధి చెందుతుంది. తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుంది. అలాగే బాగా సాధన చేస్తే ఎలాంటి కష్టమైన పనైనా సులభంగా చేయగలుగుతాం. చదువు చదువుకున్నా సౌఖ్యంబులుండదు చదువు చదివి లేని సరసుడగును చదువు మర్మమెరి చెప్పిన చదువురా విశ్వదాభిరామ వినుల వేమ. ఓ వేమ మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడి అన్నిటినీ చక్కగా గ్రహించగలడు. అందుకే చదువు సారం తెలుసుకుని చదవడమే నిజమైన చదువు. తావు గలమాని కంటెను భావింపగ నీతి కరుడే బలవంతుండవు గ్రామం అంత గజంపుడు ఆవతి వాడెక్కినట్టు మహిళ సుమతి. ఓ సుమతి ఓ వేమ శరీర బలం ఉన్నవాడి కంటే తెలివితేటలు ఉన్నవాడు బలవంతుడు. ఎలాగంటే ఒడ్డులో ఉండే ఏనుగు సైతం మావటి వాడు అలా అవలీలగా లొంగ తీసుకొని నడిపిస్తాడు కదా. కమలములు నీట బాసిన కమలాంజలి రశ్మి శోకి కమిలిన బగ్గి తమ తమ నెరములు తప్పిన తమ మిత్రుడే శత్రులోక సత్యము సుమతి. ఓ వేమ తామరు ఒక నివాసమైన నీటిని వదిలితే తమ మిత్రుడైన సూర్యుడు వేడి చేత అవి వాడిపోతాయి. అలాగే మానవులు కూడా తమ స్థానాన్ని వదిలి ఉండకూడని చోటు ఉంటే తమ మిత్రులు శత్రువులు అవుతారు. ధన్యవాదాలు.